హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆల్ అబౌట్ ఫుడ్ అండ్ గార్డెనింగ్. ఇవాల్టి వీడియోలో రణపాల అండ్ మదర్ ఆఫ్ థౌజండ్ ఈ రెండు మొక్కలు చూడడానికి ఒకేలా ఉంటాయి. మరి రెండు మొక్కల్లోనూ అది మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయా? ఏ మొక్క సేఫ్, ఏది అన్సేఫ్? రెండు ఆకుళ్ళు కషాయంగా కానీ లేపనంగా కానీ అలా వాడుకోవచ్చా అనే విషయాలన్నీ నేను ఈరోజు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ గార్డెనింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే, కొన్ని పాపులర్ ఛానల్స్లో రణపాలకి సంబంధించి మెడిసినల్ వాల్యూస్ చెప్తూ అక్కడక్కడ వాళ్ళు మదర్ ఆఫ్ థౌజండ్ పిక్చర్స్ కూడా డిస్ప్లేలో పెట్టారు ఆ వీడియోలో. సో వాళ్ళకి అక్కడ నేను మెన్షన్ చేశాను. అండ్ ఇక్కడ మన ఫ్రెండ్స్కి ఈ గ్రూప్లో మన ఛానల్లో మీకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. మనలో ఎవరైనా ఫ్రెండ్స్కి ఒక ప్లాంట్ గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటే, వాళ్ళకి గార్డెన్కి సంబంధించిన నాలెడ్జ్ లేకపోయినా, లేదా ఫ్రీక్వెంట్గా ట్రావెలింగ్ చేసేవాళ్ళు, లేదా వాటర్ ఇవ్వడం మర్చిపోయే వాళ్ళైనా కావచ్చు, అలాంటి వాళ్ళకి మీరు సంబంధించి మీకు గుర్తుగా ఏదైనా ఒక ప్లాంట్ ఇవ్వాలి అనుకుంటే ఈ మదర్ ఆఫ్ థౌజండ్ బెస్ట్ చాయిస్. ఎందుకంటే 15 to 20 డేస్ వరకు మీరు వాటర్ ఇవ్వకపోయినా కూడా ఈ ప్లాంట్ హెల్తీగా ఉంటుంది. ఆ వాటర్ కూడా చాలా తక్కువే తీసుకుంటుంది. ఇది మీరు చూసిన ఈ ఫ్లవర్స్ అంతా కూడా ఆ ప్లాంట్కి సంబంధించిన ఫ్లవర్సే. సో ఇది బ్లూమింగ్ రావడానికి మినిమం 1 year పడుతుంది. ఈ ప్లాంట్ హైట్ కూడా 3 to 3.5 feet వరకు మాత్రమే వస్తుంది. అండ్ ఈ ఫ్లవరింగ్ కూడా చాలా స్లోగా ఉంటుంది కాబట్టి 3 to 4 months వరకు కంటిన్యూస్గా మొక్కకి ఆ లైట్ పింకిష్ గ్రే కలర్లో ఫ్లవర్స్ ఉంటాయి. ఇది రణపాలకి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. దానికి చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది. మీరు ఆ వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉంది, ఆ వీడియో చూడండి. మదర్ ఆఫ్ థౌజండ్కి రణపాలకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ మీరు ఈ ఆకుని సరిగ్గా గమనిస్తే ప్రతి లీఫ్ కూడా 3 to 5 లీఫ్లెట్స్గా ఇక్కడ డివైడ్ అయి ఉంది. ఇది ఓన్లీ రణపాలకి మాత్రమే ఉంటుంది. మదర్ ఆఫ్ థౌజండ్కి ఇలా ఉండదు. రణపాల చాలా అంటే చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. ఇది మైగ్రేన్కి, స్కిన్ బర్న్స్కి, చిన్న చిన్న ఇంజురీస్ అయినా, లివర్ డీటాక్సిఫికేషన్కి, ఇలా చాలా రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. ఈ రిలేటెడ్ నేను ఒక వీడియో చేశాను, ప్లీజ్ ఆ వీడియో మీరు చూడండి. చిన్న మొక్కలైనా సరే, చిన్న మొక్కలుగా ఉన్నప్పుడు సింగిల్ లీఫే ఉంటుంది రణపాల. అప్పుడు కూడా ఈ కలర్ డిఫరెన్సియేషన్ వల్ల మీరు రణపాలకిను మదర్ ఆఫ్ థౌజండ్కి ఆ డిఫరెన్సియేషన్ మీరు తెలుసుకోవచ్చు. చూసారా, కార్నర్లో ఆ ఎడ్జెస్లో చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి. ఇదే ప్లాంట్లెట్స్ అంటారు. వీటి నుంచే కొత్త మొక్కలు ఫామ్ అవుతాయి. ఇది ఓన్లీ మదర్ ఆఫ్ థౌజండ్కి మాత్రమే ఇలా ఉంటుంది. ఆకు చివర్లో ప్రతి కార్నర్లో కొత్తగా ఒక ఫామ్ అయిన మెచ్యూర్ లీవ్స్కి చిన్న చిన్న మొక్కలుగా ఫామ్ అవుతాయి అన్నమాట. వాటికి రూట్స్ చిన్న చిన్నగా డెవలప్ అయిన తర్వాత ఈ మదర్ లీఫ్ వాటిని స్లోగా వదిలేస్తుంది. ఆ పట్టు అనేది వదిలేస్తుంది. అవి స్లోగా గాలికి వెళ్ళి ఎక్కడైతే సాయిల్ ఉంటుందో అక్కడ అవి రాలిపోయి అవి కొత్త మొక్కలుగా ఫామ్ అవుతుంది. ఇది ఓన్లీ మదర్ ఆఫ్ థౌజండ్కి మాత్రమే. రణపాలకి ఇలా ఉండదు. రణపాల మనం ఏం చేస్తాం, ఒక లీఫ్ తీసుకుని మట్టిలో లైట్గా అటు ఇటుగా మట్టి దానిపైన జల్లి వదిలేస్తాము. అప్పుడు అది లీఫ్ నుంచి కొత్త ప్లాంట్లెట్స్ అనేవి డెవలప్ అవుతాయి. సో ప్రాపగేషన్లో రణపాల లీఫ్ని మనం సాయిల్లో పెట్టిన తర్వాత లీఫ్ నుంచి కొత్త ప్లాంట్స్ ప్రాపగేట్ అవుతాయి. మదర్ ఆఫ్ థౌజండ్కి ప్లాంట్కి ఉండగానే ప్లాంట్లెట్స్ అనేవి ఉంటాయి. అక్కడి నుంచి రాలిపోయిన తర్వాత అవి వేరే చోట రాలి కొత్త ప్లాంట్స్గా డెవలప్ అవుతాయి. అది డిఫరెన్స్. రణపాల, మదర్ ఆఫ్ థౌజండ్ ఈ ప్లాంట్స్ మనకి డిఫరెన్సియేషన్ తెలిసింది కదా, రెండు మొక్కల్లో ఉన్న డిఫరెన్స్ ఏంటో. మరి రణపాలకి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి అని చెప్పాను. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా చేశాను. మదర్ ఆఫ్ థౌజండ్కి ఏంటి, దీంట్లో ఏమైనా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయా, ఇది మనం వాడుకోవచ్చా అంటే, ఇందులో
డాగ్రిమాంటియానా అనే ఒక స్టిరాయిడ్ ఉంది. అది కాస్త టాక్సిక్ అనమాట, మైల్డ్ టాక్సిక్ ఉంటుంది. వీటిని పొరపాటున చిన్న పిల్లలు కావచ్చు, లేదా మా ఇంట్లోనే ఏదైనా పెట్స్ కావచ్చు, పొరపాటున ఆ లీవ్స్ తీసుకుంటే, తింటే, కన్జ్యూమ్ చేస్తే డయేరియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా పొరపాటున 2 లీవ్స్ ఒకేలా ఉన్నాయి కదా అని వీటిని కూడా కషాయం చేసుకుని తీసుకుంటే మోషన్స్ వస్తాయి, డయేరియా వస్తుంది, అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కడుపు మంట వస్తుంది. సో ఇవి అన్నమాట. కొంచెం అంత మరీ విషపూరితం అని కాదు, కానీ స్లైట్గా టాక్సిక్ ఇది. సో పొరపాటును కూడా మనం ఈ ప్లాంట్కి సంబంధించిన లీవ్స్ మనం కన్జ్యూమ్ చేయకూడదు. ఇది రణపాలకి, మదర్ ఆఫ్ 1000కి ఉన్న డిఫరెన్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ప్లీజ్ లైక్ అండ్ మీ గార్డెనింగ్ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. ఎందుకంటే పొరపాటున తెలియకుండా 2 ప్లాంట్స్ ఒకటే అనుకుని కన్జ్యూమ్ చేస్తే లేనిపోని హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. I hope you like the video. See you again in another interesting video. Till then, happy gardening.